कहानी है कम रहती को फुल्लू रहती से अब कति को रे पण से अब ये गाय ट्रैक्टर लो जेती ये कम है कारण हार्ट आदमी चाल नहीं हां सुरेश वाले बोल दाले सुरेश बोल दाले सेम इट इज वो सुरेश वाले बोल दूजे ఎట్లా జోడి 140 జోడియా ఒకటి 40 కదా కదా ఒకటి 20 ఒకటి డజన్స్ లాస్ట్ एक 50 रखा ये भी आज से गितल आटंग अच्छे कुतरा कुट मिले चाहिए हाँ सुरेश वाले रस दो सेम हाँ हार्ट सारी रात कम से अगड़िया पेना खंड भराती थी आदमी चालन आदमी वाटर स्टेशन में भराती थी ट्रैक्टर टेक्नोलॉजी आए जनाती गावड़ी बल्दु रास कम्मेगे मंची मजा रहती थी आटते టెక్నాలజీ వలన సంతోషపడనుకో బాధపడను करते मेरे को क्वेश्चन का तो టెక్నాలజీ పెరిగే కొద్దీ ఆద్మీని కామ్ చేంజ్ చేదారి ముందేనా జీవన విధానం కదొకొన్ చాలా కష్టంగా గడిపే పరిస్థితి ఏర్పడ్డారు క్వశ్చన్ కదా పనిముట్లు అన్పడి జనాతి ఏ గావడి గోదా బల్దో కదొకొన్ సరిగా చేంజ్ చేతి ఆద్మీన ఈ పరికరం ఏది ఎక్కువ సరైన ఆహారం ఫుడ్ కదొకొన్ కల్తీ ఎక్కువ దారి ये ट्रैक्टर गिटर राम पिजन आती जल्दी धुल लेता नहीं एरू गिरू से मतलब कलती मंदुले उस गावड़े की उड़ी रही तो काय करते अपने एरू लेती अपना मंची मंदुल घालता नहीं एरुल घालता नहीं मंची फस जाता नहीं मंची पटा काटते थे मंची दिगबड़ी रहती थी ना मंची दिगबड़ी रहती थी మొత్తం చాలా ఇదే ముల్కట్యార్ లకడి ఇప్పుడు అన్నీ ఒకప్పుడు ఉండే ఇప్పుడు అన్నీ చాలా మాయమైపోయినాయి ఇవన్నీ కాలం వచ్చింది హైదరాబాద్ పోతున్న మంది అన్నీ మాయమైపోయినాయి మా అందశ్రీ చెప్పినట్టు మాయమైపోయి అమ్మ మనసైన వాడు అన్నట్టు మాయమైపోతున్నాయి బుట్లు ఒకప్పుడు అన్ని బుట్లు ఉండే పెద్ద మనిషి చూసి మంచి చేసిన ఎంత పెద్ద మనిషి ఒకటి ఎంత ఒకటి బుట్లు చాలా గ్రేటే పోతనే లేవా అన్ని ట్రాక్టర్లు అయిపోయినాయి ఎద్దులకు ఆవులకు లేక మీకు కూడా కిరాయి లేకుండా గిరాకీ లేకుండా ఎడ్లు లేవు ఎడ్లు మొత్తం కోతకి వెళ్ళిపోయినాయి ఎడ్లు మొత్తం కోసుక తినేసారు ఏమి లేవు ఎడ్లు ఏమి లేవు ఎడ్లు ఉంటే రైతుకు ఉంటే వ్యవసాయం ఉంటే పని నడుస్తాయి అంత యంత్రాలు వచ్చినాయి యంత్రాల వల్ల చాలా లాసే కదా చాలా లాస్ యంత్రాల వల్ల రైతులకు చాలా ఇబ్బంది కదా అందరూ దేశాలే పోతారు ఇంకొక ఈ సంక్రాంతి పండుగ వెళ్తే దేశం మూలే కట్టడే తినడానికి ఫుడ్ లేకపోతే కష్టమే కదా నాశనమే మొక్కలు వేసారు నాశనమే రైతుకు మొత్తం నాశనమే ఉంది ఏ ఒక్క రూపాయి పెట్టుబడి వెళ్ళలేదు అప్పులు అయినాము మిత్తులు తెచ్చుకొని ఈ టెక్నాలజీ పెరగడం వల్ల మనిషికి జీవనాధారం అనేది మొత్తానికి తగ్గిపోయింది కదా తినడానికి లాస్ట్ కొన్ని రోజులు తినడానికి ఫుడ్ కూడా ఉండదు దొరకదు అప్పులు చేసుకున్న కూడా అప్పు ఇవ్వాలంటే కూడా సిగ్గు సెట్ అవుతుంది మీ పేరు చెప్పండి నా పేరు శేషు ఎక్కడ ఏ ఊరు మీది లింగాలనా ఓకే థ్యాంక్ యూ అన్న ఒక్కపటి పనిముట్లు మనకు కావాల్సిన వ్యవసాయానికి కావాల్సిన పనిముట్లు ఇవన్నీ ఇప్పుడు చాలా రోజుల తర్వాత కనిపించినాయి కానీ ఇప్పటికీ
మొత్తం మరిగిపోతుంది. అన్నీ మీరే తయారు చేస్తారా? కొన్ని తయారు చేస్తారు. ఎట్లా ఉంది గిరాకీ? ఏం లేదు కదా. ఒకప్పుడు బాగుండే కదా పూర్వకాలం. ఎద్దులు లేవు, ఆవులు లేవు కాబట్టి లేవు అన్నీ. ఎందుకు ఎందుకు ఎందుకని తగ్గిపోయినావు? ఎద్దులు అంటే ఇప్పుడు పరికరాలు ట్రాక్టర్ రావడం వల్ల అవన్నీ తగ్గిపోయినా అంటారు, అంతేనా? అంటే మనిషికి ఇప్పుడు జీవనాధారం అనేది కూలి నాళ్ళు అనేది చేసేది అనేది అంత లేవు. ఎవరో ఒకరిద్దరు పని చేస్తేనే కష్టం, కానీ అందరు చేయాలంటే అందరు దొరకట్లేదు పని, అంతే కదా. ఎక్కడ మీది ఏ ఊరు? పేపేరా? పేపేర్, జట్పోల్ పేపేర్. అన్నీ మంచిగా తయారు చేసిర్రు, కానీ ఇవన్నీ పనికి వచ్చి అన్నీ వాడింటే మంచిగా ఉండు. ఇంకా చెర్ల కొలలు, ఉల్లిగడ్డ కట్టెలు అన్నీ మన ఎద్దుకు సంబంధించిన, మన వ్యవసాయానికి సంబంధించిన పనిముట్లు ఇవన్నీ కనుమరిగిపోయినాయి. మనం జస్ట్ ఇప్పుడు చూసుకోవడానికి మాత్రమే కనిపిస్తుంది. ఇది తాళ్ళు. ఇవన్నీ మీరే తయారు చేసిరా పెద్ద? ఏ ఊరు మీది? వనపర్తియా? వనపర్తి నుంచి వచ్చినావా? ఏమైనా పోతున్నాయా మళ్ళా? చాలా తక్కువ కదా. మీకు జీవనాధారం చాలా ఇవేనా? ఇంకేమైనా పని చేస్తారా? ఇది ఇంకా ఇవి పోతే మీకు పుట్ట తిప్పులు కోసం కడుపు అన్నీ పోవాలి. చాలా ఇవన్నీ చూసి కూడా చాలా సంవత్సరాలు అయింది. మేము చిన్న ఉన్నప్పుడు ఇవన్నీ ఏమంటారు దీనికి? గంటలు, కసాపటి అంటారు మా భాషలో. గంటలు. తాళ్ళు, గంటలు. తెల్కపల్లి సంత అన్నమాట. ఇది మన అచ్చంపేట్ దగ్గర ఉంటుంది తెల్కపల్లి సంత. అన్నీ మీరే తయారు చేస్తారా? ఏమైనా ఉందా గిరాకీ? ఏమన్నా మామూలుగా ఏం లేదు కదా. రైతులు ఆవులు ఎద్దులు అన్ని ఇంట్లో ఉంటే పోతాయి. ఎంత అవి జోడి? ఏమంటారు దానికి? సినిమాలు. తాళ్ళు. రైతుకు సంబంధించిన వ్యవసాయ పనిముట్లు చాలా ఉన్నాయి ఎద్దులకు, ఆవులకు. కానీ ఎద్దులు, ఆవులే సరిగా లేవు. ఈ పరికరాలు, యంత్రాలు, హార్వెస్టర్లు ఇవి అన్నీ రావడం వల్ల ఇవన్నీ కనుమరిగిపోయినాయి. ఒకప్పుడు అన్నీ కలకలకలాడి ఒక్కటి మిగిలిపోయేది. రైతు కానీ ఎద్దులకు కానీ మంచి అలంకారాలు ఇవన్నీ వేసి పొలాలలో మంచిగా పంటలు పండించేవాళ్ళు. ఇప్పుడు చాలా కనుమరిగిపోయినాయి. చాలా బాధాకరంగా ఉంది. ఒకప్పటి కాలం మళ్ళీ వస్తే అందరూ జీవనాధారం చాలా బాగుంటుంది, సంతోషంగా ఉంటుంది. తాళ్ళు, బుట్లు. बंडी उड़ी आज काय कार आया तला